ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. హలో నారాయణ. ఓ ఈశ్వరయ్య. అబ్బా ఎన్నాళ్ళు కలిసామబ్బా. ఈశ్వరయ్య బాగున్నావా? ఏం ఏడుకుతున్నావు? విజయవాడలో కదా ఉండేది నారాయణ. అవును విజయవాడలోనే ఉండేది. ఏడుకు వచ్చినావు? ఇంకా కొద్ది బ్యాంక్ పని ఉందా, ఊరికి వచ్చింది తుగ్గలికి వచ్చి కొద్ది అర్జెంట్ పని ఉండి వెళ్తున్నా ఊరు విజయవాడ. అప్పుడే పోతున్నావా? వర్క్ కొద్దిగా ఉండపా ఈ రోజంతా మా ఇంట్లో. రేపు పొద్దున ముక్కోటి ఏకాదశి ఉంది. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని కష్ట సుఖాలు చెప్పుకొని ఈ రోజంతా మా ఇంట్లో ఉండి రేపు పొద్దున్నే పోదు దర్శనం చేసుకొని పోదు. ఎంత అర్జెంట్ ఉంది అప్పుడు ఉండే పనులు గానీ నా మాట విని ఈ రోజంతా నా మాట విని నా ఇంట్లో ఉండప్పా. అంతే అంతవా? లేక కలిసినాము. చాలా సంతోషం. స్నేహబంధము ఎన్నాళ్ళకైనా విడిపోలేమంట. అన్ని బంధాల కన్నా స్నేహం నా మాట విని ఉండ కన్నా గుణం గొప్పది. స్నేహబంధాన్ని మించినది లేదు నారాయణ. చాలా సంతోషం. నువ్వు అన్నట్లుగా ఈ రోజు నైట్ మీ ఇంటి దగ్గర నిద్ర చేసి రేపు ఉదయాన్నే ముక్కోటి ఏకాదశి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మీరు నేను వెళ్ళి మా ఇంటి పక్కనే ఉండేది టెంపుల్. మన ఒక బాధలు నష్టాలు కష్టాలన్నీ తిరుమల వెంకటేశ్వర స్వామి చెప్పుకొని ప్రశాంతంగా వెళ్తాను చేసుకొని మా ఇంట్లో భోజనం చేసుకొని మనల్ని ఏడుకొండల వాడు వెంకటరమణ కలిపారు. మన మీ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి కలిపారు. చాలా సంతోషము. రైట్ ఓకే. ఈ ఒక 2025 సంవత్సరము మనము వీడుకోలు చెప్పేసి రాబోయే 2025 జనవరి 1 ని వెల్కమ్ చెప్తూ మన అందరము మీ కుటుంబ సభ్యులు యావత్ ప్రపంచం అంతా నా యొక్క విజయవాడ ఈశ్వర్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఫాలోవర్స్ అంతా ప్రతి ఒక్కరు మా అందరూ సుఖ సంతోషాలతో రాబోయే 2026 సంవత్సరము 3 పూల ఆరికాలుగా ప్రతి ఒక్కరు వర్ధిల్లాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి మనస్ఫూర్తిగా అందరినీ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆ వెంకటేశ్వర స్వామి మన ముక్కోటి ఏకాదశికి కలిపినాడని కోరుకుంటున్నాను. శివాయ శ్రీమన్నారాయణ ఏడుకొండల వాడ వెంకటరమణ.